ఈరోజు మన తిరుపతిలో ఉన్న టౌన్ క్లబ్ సర్కిల్ దగ్గర దీన్ని ఎన్టీఆర్ సర్కిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తిరుపతిలో ప్రజలు రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఏ పక్షాన ఉన్నారో తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది. రండి వెళ్దాం. ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి, పేరు? ముబారక్. ఎక్కడ ఉంటారండి మీరు? తిరుపతిలోనేనా? ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తారా? ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారండి? ఎవరైతే తిరుపతిని అభివృద్ధి చేశారో వాళ్ళు ఓటు వేయాలి. ఎవరైతే తిరుపతిని అభివృద్ధి చేశారో వారికి ఓటు వేయాలనుకుంటున్నారు. ఎవరు చేశారండి అభివృద్ధి? అభినయ్ గారు చేశారా? ఏం చేశారండి? చూడండి, ఈ రోడ్డే సాక్ష్యము. ఈ రోడ్డు తిరుమల పోయే దారిలో ఇది ఒక ప్రత్యేకమైన దారి. కొన్ని సంవత్సరాల నుండి వాడుతుంది. ఇంతకుముందు చాలా ఇరుకుగా ఉండేది. ఈ రోడ్డుని అభివృద్ధి చేయడం వల్ల ఏమైందంటే మనకున్న ట్రాఫిక్ సమస్యలు కానీ, అలాగే తిరుమల యాత్రికులు కానీ చాలా సులభంగా దారిగా ప్రయోగించింది. ఇప్పుడు మనం చూస్తే ఈ సర్కిల్లో చాలా వరకు ట్రాఫిక్ సమస్య అనేది తీరిపోయింది. సో అది అభివృద్ధి చేయాలనే నాయకుడు కాబట్టి ఆయనకే ఓటేయాలనుకుంటున్నాం. అలాగే నేను ఓటేస్తాను, మా ఇంట్లో ఉన్న సభ్యులు కూడా మేము ఓటేయమని కోరుతున్నాం. ఓకే, ధన్యవాదాలండి. అదండి, మన తిరుపతి ప్రజలు కులాల ఆధారంగా కాకుండా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.